హలో నమస్తే, నేను మీ గాయత్రిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సనస్ కిచెన్. ఈరోజు చాలా స్పెషల్ పద్ధతిలో చేసిన రవ్వ లడ్డుతో మీ ముందుకు వచ్చాను. స్పెషల్ అంటే ఇలాంటి స్పెషల్ కాదండోయ్. మీరు ఈ వీడియో చూసి ట్రై చేశాక మీరే చెప్తారు. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కలిపి 5 నిమిషాలు ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి పోసి జీడిపప్పు వేసి 1 నిమిషం తర్వాత ఎండు ద్రాక్షాలు వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కలిపిన రవ్వ కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిలోని పచ్చిదనమంతా పోయి డ్రై అవ్వాలి. ఇది అరౌండ్ 20 మినిట్స్ పడుతుంది. అలా వేస్తే కొబ్బరిలోని ఫ్లేవర్ రవ్వకు యాడ్ అవుతుంది. మరో ప్యాన్లో 1.5 కప్పు పాలు పోసుకొని సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. తరువాత 1 కప్పు చక్కెర వేసుకొని కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ఫ్రై అవుతున్న రవ్వలో వేయించిన నట్స్ని యాలక పొడిని వేసి వేయించాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఈ పాల మిశ్రమాన్ని పోసి కలుపుకోవాలి. ఇలా రవ్వ పేస్ట్లా అవుతుంది. స్టవ్ ఆపి చల్లబడనివ్వాలి. 80 to 90% చల్లబడిన తర్వాత ఈ మిశ్రమంలో పాలు చిలకరించి మీకు నచ్చిన సైజులో ఉండలుగా కట్టుకోవాలి. ఈ సాఫ్ట్ యమ్మీ రవ్వ లడ్లను ముందెన్నడూ మీరు తినిండరని అనుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని కొత్తదనంతో కూడిన రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంటను కొట్టండి.